హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రామ్ చరణ్ న్యూ మూవీలో సాంగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ సాంగ్? ఫస్ట్ లో మనకి ఈ సాంగ్ గురించి కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. తర్వాత పర్వాలేదన్నారు. దాని తర్వాత ఏదంటారు చూసారా, చిలికి చిలికి గాలి వాన తుఫాన్ సునామీ ఇలా పాట దూసుకుపోతుంది. అంచనాలకు అందనంత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఈ మూవీలో వచ్చినటువంటి ఈ చికిరి చికిరి పాట గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, ఏఆర్ రెహమాన్ అందించినటువంటి మ్యూజిక్, మరి యువ మెగా స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు, దీని గురించి ఇప్పుడు సినిమా పరిశ్రమలో వినపడుతున్న టాక్ ఏంటనేది దీని గురించి మేము కాస్త చర్చ చేస్తాం. ఫస్ట్ లో ఏమనుకున్నా గానీ ఈ చిత్రం ఇప్పుడు మనకి ఈ చిత్రంలోని ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యూస్ ని అధికంగా కలెక్ట్ చేస్తుంది. ఈ పాట బాగుందని చెప్పడమే కాదు, అందరూ సూపర్ డూపర్ గా ఉందని అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, దానికి తగ్గట్టుగా వేసిన స్టెప్స్ ఊరమాస్ లెవెల్లో ఇవి మెగా ఫ్యామిలీకి ఎంతో ముహూర్తల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. దీనిలో ఏ పెద్ద సమూహం డాన్స్ చేసే వాళ్ళు లేరు. సింగిల్ హ్యాండ్, సింగిల్ స్టెప్స్, సింగిల్ మ్యూజిక్, సింగిల్ కెమెరా, ఇవన్నీ సింగిల్ గా హీరోని చూపించి వెనకాల బ్యాక్ డ్రాప్ విదేశీ డాన్సర్ లేరు, స్వదేశీ డాన్సర్లు కూడా లేరు. ఓన్లీ ఒక్క హీరో చేత స్టెప్స్ వేపించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని ఒక క్యాన్వాస్ మీద చూపించిన ఆ స్టెప్స్ డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన ఈ ప్రయోగం అందరికీ ఒక గుణపాఠం లాగా ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలో బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా డాన్సర్లు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు హీరో యొక్క పర్ఫార్మెన్స్ కనపడకుండా కప్పి ఉంచే డైరెక్టర్లు చాలా మంది మనకు ఉండటం జరుగుతుంది. కానీ ఈ పాటలో చూపించినటువంటి సింగిల్ హీరోని పెట్టి లొకేషన్స్, మంచి మంచి లొకేషన్స్ లో వేపించిన స్టెప్స్ అసలు మామూలుగా లేవు. ఇది చిలికి చిలికి గాలివాన అయ్యి తుఫాన్ అయ్యి సునామీగా మారిందనడానికి ఎటువంటి సందేహం లేదు. రామ్ చరణ్ వేసిన స్టెప్స్ లో నేచురాలిటీ మనకి చాలా బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎక్కువగా హీరోలకి డామినేషన్ చేసే సైడ్ క్యారెక్టర్స్, సైడ్ డాన్సర్స్ ఈ చిత్రంలో లేకపోవడం మనకి ఫుల్ మిల్స్ బిర్యానీ తిన్నట్టుగా అనిపిస్తుంది ఈ పాట చూసినంతసేపు. సినిమాలో డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని టెక్నిక్లు, అన్ని అంశాలు ఒకటే ఫోకస్ చేయడం జరిగింది. అదే హీరోని ఎలివేట్ చేయడం, హీరోని ఒక పవర్ఫుల్ గా చూపించడం ఈ చికిరి చికిరి పాటలో మనకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఈ చిన్న పాటకే మనం ఇలా అభిమానులు రెస్పాన్స్ అవుతుంటే రేపు పూర్తి చిత్రాన్ని చూసి ఎలా ఎంజాయ్ చేస్తారో అని నాకు అనిపిస్తుంది. దీని గురించి ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక మంచి చర్చ కూడా జరుగుతుంది. కోట్ల రూపాయలు పెట్టి బ్యాక్ డ్రాప్ లో పెద్ద పెద్ద సెట్టింగ్లు పెట్టి డాన్సర్లు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి తీసే దర్శకులకి చంప మీద లాగి కొట్టినట్టు మనకి బుచ్చిబాబు చేసిన ఈ ప్రయోగం హీరోని అభిమానులకి దగ్గరగా చూపెడతంలో సక్సెస్ సాధించాడని మనం అనుకోవచ్చు. అలాగే ఈ మూవీలో జాన్వీ కపూర్ నటన కూడా ఈ పాటలో మంచి తన నటనతో అభిమానం పొందడం జరిగింది. ఇంకా ఈ పాటనే కాదు, ఇంకా వేరే పాటలు కూడా మంచి సక్సెస్ సాధిస్తాయని మనం అనుకుంటూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.